కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేసేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా, ప్రేమతో ఆదరించుమయా. విశ్రాంతి, రెస్ట్. నేడు అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారి దగ్గర నుంచి సామాన్యమైనటువంటి అతి చిన్న పనులు చేసేవారికి ఏం కొదవై ఉన్నది అంటే విశ్రాంతి కొదవై ఉన్నది. ఎవరికుండే భారం, ఎవరికుండే ప్రయాస, ఎవరికుండే కష్టం, ఎవరికుండే గోల్స్, టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి కదా. ప్రతి వారికి ఒక భారం, ప్రయాస, కంటి నిండా నిద్ర ఉండట్లేదు, భోజనం చేయడానికి కూడా టైం ఉండదు, విశ్రాంతి తీసుకోవడానికి అసలే టైం ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనమాట. అంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఎలక్ట్రిక్ ల్యాంప్ ఇన్వెంట్ చేయడానికి ముందున్నటువంటి పరిస్థితులు వేరు. ఏమిటంటే పగలు 12 గంటలు ఉంటాయి కదా, 12 గంటలు గడగడ పని అంతా ముగించుకునేది, సాయంకాలం అయితే చక్కగా విశ్రాంతి తీసుకునేది. పూర్వం అయితే గ్రామాల్లో మనం చూస్తున్నట్లయితే చీకటి పడుట తోడనే చక్కగా ఇంటి ముందర వరండాలో మంచం వేసుకుని చక్కగా పండుకుని విశ్రాంతిగా నిద్రపోయేవారు. చీకటి పడుతుంది అంటే 7 ఆ టైంకి. ఆకాశంలో నక్షత్రాలు, తర్వాత చందమామ, ప్రశాంతమైనటువంటి చల్లగాలి, తర్వాత చందమామ కథలు. పిల్లలు ఉంటారు కదా, పిల్లలు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు పక్కలో పడుకుంటారు. ఆ పెద్దవాళ్ళు చక్కగా వాళ్ళకి చందమామ కథలు చెప్తూ ఉంటారు. ఆ కథ వింటూ పిల్లలు నిద్రపోతారు. ఇప్పుడు చందమామ కథలు ఎవరు వింటూ ఉన్నారు? అసలు ఆ టైం ఎక్కడుంది చెప్పండి. ఆ చందమామ కథల్లో ఏమిటంటే ఒక నీతి ఉండేదన్నమాట. ఒక కథకు ఒక మంచి లక్షణము, ఒక మంచి నీతో ఏదో బోధిస్తూ ఉండేది. పిల్లలకి అట్లా మంచి బోధిస్తూ నిద్రపుచ్చేవారు. అట్లా ఉండేవి ఆ డైలీ రొటీన్. 12 గంటలు కష్టపడి పనిచేసేవారు, చక్కగా గాఢ నిద్ర పట్టేది. ఆ బయలాజికల్ క్లాక్, ఆ రిథమ్, సర్కాడియన్ రిథమ్స్ ఫాలో అయ్యారు. ఇప్పుడేముంది? ఎప్పుడు లేస్తారో తెలీదు, ఎప్పుడు పండుకుంటారో తెలీదు. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు పుణ్యమా అని చెప్పి ఎలక్ట్రిక్ ల్యాంప్స్ తర్వాత ఈ ల్యాంప్స్, ఆ ల్యాంప్స్, అన్ని ల్యాంప్స్ వచ్చేసాయి కదా. డే అండ్ నైట్ వర్క్ చేస్తాం. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగా చెప్పబడి ఉన్నాయన్నమాట. ఏమని? అంత్య దినముల్లో జ్ఞానము విస్తరించును. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ వేర్ దెర్ ఈస్ ఎక్స్ప్లోషన్ ఇన్ నాలెడ్జ్ అనమాట. ఎందుకని ఎక్స్ప్లోషన్ ఇన్ నాలెడ్జ్? జ్ఞానం ఇంతగా విస్తరించడానికి కారణం ఏంటి? ఎప్పుడైనా మనం చూసామా? జీపే అంటారు, ఫోన్పే అంటారు, ఇవి ఎప్పుడన్నా విన్నామా? అసలు ఎప్పుడన్నా ఆలోచించామా చెప్పండి? ఒక 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, లేకపోతే 20 సంవత్సరాల క్రితం, లేకపోతే 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే ఒక మనీ ట్రాన్సాక్షన్ చేయాలంటే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి డబ్బు అందజేయాలంటే ఎంత కష్టం చెప్పండి? ఎంత కష్టం. వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. పలానా వాళ్ళు డబ్బు ఇస్తా అన్నారు, ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు వస్తారో అని చెప్పి ఎదురు చూడాలి వాళ్ళు వచ్చేంత వరకు. ఇప్పుడేమిటి? అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కదా. ఒక ఫోన్ నెంబర్ ఉంటే, ఒక సిమ్ కార్డ్ ఉంటే, ఆ సిమ్ కార్డ్కి కనెక్ట్ అయ్యి బ్యాంక్ ఉంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు. ఏముంది లిమిట్ చెప్పండి? నా దగ్గర ఫోన్పే ఉండేది మొబైల్ ఫోన్లో.
ఒక సందర్భంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అయ్యప్పన్ దాస్ అని, "సార్ ఇట్లా పిల్లలు సినిమా హాల్‌లో ఉన్నారు. వాళ్ళకి కొంత డబ్బు అవసరమైంది. పిల్లలు ఫోన్ చేశారు. వాళ్ళకి కొంచెం డబ్బు జీపే చేయండి. వాళ్ళు స్నాక్స్ తీసుకుంటారు. విశ్రాంతి ఆహ్, మూవీ ఇంటర్వెల్‌లో" ఇంటర్మిషన్ అంటే ఏమిటి? విశ్రాంతి అని వస్తుంది తెర మీద. జ్ఞాపకం ఉందా? విశ్రాంతి అంటే ఏమిటంటే ఆహ్, బ్రేక్ అనమాట. షార్ట్ బ్రేక్. సినిమా మధ్యలో విశ్రాంతి అని ఉంటుంది. తర్వాత ఏంటి ఇంటర్మిషన్ అయిపోయినాక, ఆ బ్రేక్ అయిపోయినాక సినిమా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? శుభం అని వస్తుంది. ద ఎండ్ అని వస్తుంది. అట్లాంటి ఇంటర్మిషన్‌లో పిల్లలేమో స్నాక్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆ! ఆహ్, డబ్బులు పంపండి జీపేకి. అంటే జీపే అంటే ఏమిటి అయ్యప్పన్ దాస్ అంటే, నా దగ్గర ఫోన్‌పే ఉంది. జీపే ఏంటో నాకు తెలీదు. జీపే ఎట్లా యూజ్ చేస్తారో తెలీదు. జీపే అంటే గూగుల్ పే సార్. మీ ఫోన్ యాప్స్ ఉన్నాయి గదా! మొబైల్ ఫోన్‌లో దానిలో నుంచి మీరు ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని నేను ఒక నంబర్ ఇస్తాను. మా పిల్లల ఫ్రెండ్స్ నంబర్, మా పిల్లల ఫోన్‌లో జీపే లేదు. మా పిల్లల ఫ్రెండ్ నంబర్ ఇస్తాను. దానికి జీపే పంపండి అంటే వెంటనే నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. వెంటనే ఇమ్మీడియేట్‌గా నేను జీపే డౌన్‌లోడ్ చేసుకొని వెంటనే ఇమ్మీడియేట్‌గా స్కూల్ పిల్లలు చూసారా తండ్రి ప్రేమ అట్లా ఉంటది. ఆయన దగ్గర లేకపోయినా పాపం అతని దగ్గర ఫోను ఏమిటది స్మార్ట్ ఫోన్ లేదు. స్మార్ట్ ఫోన్ లేదు. చిన్న ఫోన్ పెట్టుకొని వాడుకుంటాడు. ఆయన పంపించలేకపోయినా ఏమిటి ఫ్రెండ్‌లకి ఫోన్ చేసి ఏమిటది? అదేంటంటే తండ్రి ప్రేమ. ఒకని తండ్రి ఒకని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి ఒకని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించెదను. ఒక తల్లిగా, తండ్రిగా దేవుడు మనల్ని ప్రేమించేవానిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేవుడు ఆ ప్రేమ కలిగి మానవులందరికీ అవసరమైంది ఏంటి అంటే విశ్రాంతి అవసరం అని చెప్పి 7వ దినమును దేవుడు పరిశుద్ధపరిచి విశ్రాంతి దినంగా నియమించారు. అంటే 7వ దినం అంటే ఏంటి? ఇప్పుడు శుక్రవారం సూర్యాస్తమయం అయింది కదా! ఈ శుక్రవారం సూర్యాస్తమయం 7వ దినం ప్రారంభం అవుతుంది. శనివారం సూర్య అస్తమయం వరకు అంటే రేపు సూర్యాస్తమయం వరకు. ఈ 7వ దినము దేవుడు పరిశుద్ధపరిచారనమాట. దేవుడు దేవుడు మానవులందరికీ కూడా చక్కగా విశ్రాంతి దినంగా నియమించారు. దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదించారు. చూసారా? ఇప్పుడు మనం ఇజ్రాయెల్‌లోనే ఆ విశ్రాంతి దినము చూడగలుగుతాం. ఇంకెక్కడ మనం చూడలేమనమాట. సాటర్‌డే. ఈ సూర్యాస్తమయం అయ్యేసరికి చక్కగా ట్రాన్స్‌పోర్టేషన్ అంతా క్లోజ్ అయిపోతుంది. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంకేం ఉండవు. అంటే పరిగెడతాం అనమాట. 3, 4 ఫ్రైడే 3, 4 అయితే షాప్స్‌కి పరిగెత్తి పాలో ఏమిటి ఇంకేమిటి గోధుమ పిండో, నూనో, రైసో ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏమేం కావాలో తీసేసుకోవాలన్నమాట. అంటే సాటర్డే అంతా షాప్ ఉండదు కదా! పరిగెట్టుకుని వెళ్తాం. ఒకవేళ టైం గనక 4:30, 5 అయితే షాప్ వాళ్ళు చెప్పేస్తారు. సగూర్, సగూర్, సగూర్ అంటారు. క్లోజ్, క్లోజ్, క్లోజ్ అని అర్థం. చూసారా? వాళ్ళు అట్లా చక్కగా సిస్టమేటిక్‌గా ఫాలో అవుతారు. చైనా ఇజ్రాయెల్ ఏముంది? ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం కదా! ఇజ్రాయెల్ చెన్నై కంటే 3.7 టైమ్స్ పెద్ద దేశం అంతే. అంతకంటే ఏముంది? భూభాగంలో కూడా ఇజ్రాయెల్ ఓన్లీ 22,600 స్క్వేర్ కిలోమీటర్స్ అంతకే అంతే కదా! ఆ చిన్న దేశంలో ఇట్లాంటి నియమాలు, నిబంధనలు ఫాలో అవ్వడం సులువు. పెద్ద దేశాల్లో ఎట్లా ఫాలో అవ్వగలం అనుకుంటాం. చిత్తశుద్ధి ఉండాలి కానీ మనం పూర్తిగా భారతదేశం అంతటా కూడా అట్లాంటి విశ్రాంతి దినం ఏర్పాటు చేసుకోగలం. దానివల్ల వచ్చే లాభం ఏంటో చెప్పనా? ముందుగా మోదీ గారు చెప్పినట్లు ఎనర్జీ సేవింగ్స్ చాలా పెరిగిపోతాయన్నమాట. ఈ పెట్రోల్ ఒకరోజు వాడకుండా ఉంటే ఎంత సేవింగ్స్ చెప్పండి? అసలు ట్రాన్స్‌పోర్టేషనే ఉండదు ఆ రోజంతా. ఆ ట్రాన్స్‌పోర్టేషనే లేకపోతే పెట్రోల్ సేవ్ చేసుకోవడం కాదు, డీజిల్ సేవ్ చేసుకోవడం కాదు, ఇంపోర్ట్స్ తగ్గడం కాదు. ఏం జరుగుతుంది అంటే వాతావరణంలోకి ఆహ్, ఎమిట్ అయ్యే వెలువడే బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డయాక్సైడ్, ఇంకా పార్టిక్యులేట్ మ్యాటరు, తర్వాత ఎన్ఓఎక్స్, ఎస్ఓఎక్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇవన్నీ కూడా వాతావరణంలోకి ఒక రోజంతా కూడా ఆహ్, ఎమిట్ అవ్వవనమాట. అంటే ఒక రోజంతా పొల్యూషన్ ఫ్రీ క్లీన్ ఎయిర్ మానవులు పీల్చుకుంటారు. ఈ క్లీన్ ఎయిర్ లేకుండా, పరిశుద్ధమైనటువంటి వాయువు లేకుండా, కలుషితమైనటువంటి వాయువు పీల్చి ఎంతమంది కష్టపడతా ఉన్నారు చెప్పండి. చిన్న పిల్లలకి అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్. ఇంక వృద్ధులకైతే చెప్పనవసరం లేదు. హ్మ్. దేవుడు ఒక నియమం పెట్టాడు అంటే అది మానవులందరికీ కూడా మేలు కొరకనమాట.
అట్లాంటి షబ్బాతో అసలు మోదీ గారు చాలాసార్లు ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్‌లో సబ్బాత్‌ని చూసే ఉంటారు. చూసి కూడా మరి ఇండియాలో ఎందుకని ఇంప్లిమెంట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడేమిటి అంటే దానియేలు అను మంచి కౌన్సిలరు ముగ్గురు తరాల రాజులకి, 3 తరాల రాజులకి కౌన్సిలర్‌గా ఉన్నాడు. మంత్రిగా ఉన్నాడు. ఎక్కడ? భారతదేశం వంటి హిందూ దేశం వంటి మళ్ళా హిందూ దేశం అంటే హిందువుల గురించి చెప్తారేంటి అంటారు. హిందూ దేశము అంటే హిందువుల దేశము అని అర్థం కాదు. ఒకసారి నాకు మా హిస్టరీ టీచర్ గారు పాఠం చెప్తా ఉన్నారు. అంటే నేను హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కాదనుకోండి. నేను సైన్స్ బ్యాక్గ్రౌండే. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బీఎస్సీ చదువుతున్నాను. కానీ బీఎస్సీ సెకండ్ ఇయర్‌లో ఏమిటంటే హిస్టరీ రొస్టు. ఎందుకని తప్పించుకోవాలనుకుని సైన్స్ తీసుకుంటే ఆ హిస్టరీ రొస్టు సైన్స్‌లో కూడా వచ్చింది. ఏం చేస్తాం? ప్రారంభం తప్పదుగా. ఏమిటి అందులో సైన్స్ అండ్ సివిలైజేషన్ అని ఒక పేపరు ఏడ్చింది. అందులో హిస్టరీ టీచర్ గారు క్లాస్కి వచ్చారంటేనే తలనొప్పి. వచ్చారు. వచ్చి ఊరుకుంటారా? ప్రశ్నలు వేస్తారుగా. నాకు నోటి దురద. సమాధానం చెప్పకుండా ఉండలేనుగా. భారతదేశాన్ని హిందూ దేశం అని ఎందుకు అంటారు అన్నారు ప్రశ్న. అది కూడా ఒక ప్రశ్నేనా? హిందువులు ఎక్కువగా ఉన్నారు, హిందూ మెజారిటీ కనుక హిందూ దేశం అని చెప్పి ఆన్సర్ చెప్పేశా. ఆవిడ చెప్పారనమాట, అట్లా కాదు, హిందువులు మెజారిటీగా ఉన్నందువల్ల భారతదేశం హిందూ దేశం అనబడట్లేదు. కానీ పూర్వము మనం పురాతనమైనటువంటి కాల పరిస్థితులు గమనించినట్లయితే సింధు దేశము అను జీవనది భారతదేశంలో ప్రవహిస్తూ ఉండేది. ఇండస్ అనే రివరు ప్రవహిస్తూ ఉండేది. ఆ ఇండస్ అనే రివర్ను సింధు అంటారు. అందువల్ల ఆ సింధు నది భారతదేశంలో ప్రవహించుటను బట్టి, ఆ నదిని బట్టి హిందూ దేశం అని వచ్చింది. కానీ హిందువులు ఎక్కువగా ఉండడాన్ని బట్టి హిందూ దేశం రాలేదు. ఒక మతాన్ని, ఒక విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని భారతదేశానికి ఆ పేరు రాలేదని నన్ను దిద్దారు. చూసారా? అది ఎడ్యుకేషన్ అంటే. అయ్యో హిస్టరీ రొస్ట్ అనుకుంటే ఎట్లా? అక్కడ కూడా నేర్చుకోవడానికి ఉంటాయిగా. అందువల్ల నేర్చుకోవాలి అన్న ఓపెన్నెస్ ఉన్నప్పుడు మనం బైబిల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు అనమాట. బైబిల్ ఒక హిస్టారికల్ బుక్ మాత్రమే కాదు, ఫ్యూచర్కి సంబంధించినటువంటి బుక్ కూడా. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఎవాంజలిస్ట్. ఆయన పేరు ఏంటంటే బిల్లీ గ్రహం. ఒక సెంచరీ కొట్టారు ఆయన. 100 సంవత్సరాలు చక్కగా బ్రతికారు. ఆ చివరి దశలో కూడా ఆయన నిండు వృద్ధాప్యంలో అంటే 90స్లో కూడా చాలా క్రూసేడ్స్ చేసి అమెరికా దేశంలో మారుమూల ప్రాంతాలకి, అమెరికా దేశంలో అన్ని సిటీస్లోకి, న్యూయార్క్, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా, అట్లాంటా, టెక్సాస్, ఇంకా చెప్పుకుంటూ పోతే జార్జియా, ఇంకేమున్నాయి, చాలా 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 అమెరికాలో మంచి మంచి వెల్ డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ అన్నింటికి వెళ్ళి బిల్లీ గ్రహం గారు క్రూసేడ్స్ చేసి స్వార్థ ప్రకటించేటప్పుడు ఆయన మెయిన్గా ఎంఫసైజ్ చేసేది ఏమిటంటే, అమెరికా దేశంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, యూత్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, మిడిల్ ఏజ్ కానీ ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో, అమెరికా దేశం ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుందో దాన్ని అడ్రస్ చేసేవారు. స్వార్థ ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ప్రకటించడం ద్వారా ప్రాబ్లమ్స్ని ఆయన సాల్వ్ చేసేవారు అనమాట. అమెరికాలో మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే అబార్షన్స్ మెయిన్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సింగిల్ పేరెంటింగ్ అనదర్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే డైవర్స్ అనదర్ ప్రాబ్లం. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే అమెరికాలో లేని ప్రాబ్లమ్సే లేవు. అమెరికా ఏమిటి పచ్చగా ఉంది కదా అనుకుంటాం. దూరపు కొండలు నునుపు అంతే. ఆ పచ్చదనం ఎట్లాంటి పచ్చదనం అంటే లోతు వెళ్ళినటువంటి ఆ ప్రాంతం యొక్క పచ్చదనం అనమాట. అమెరికా దేశంలో సమస్యలు ఏముండవు అని అనుకుంటాం. అమెరికా దేశం బాగా రిచ్ కదండి, అందుకని చెప్పి మా పిల్లల్ని అమెరికా దేశం పంపించేస్తాం, ఇండియాలో స్టెబిలిటీ లేదు కదా ఇండియాలో అనే యొక్క తల్లిదండ్రులు అట్లాంటి రాంగ్ నోషన్స్తో ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి స్టెబిలిటీ ఇంకా మరే దేశంలో లేదని తెలుసుకోవాలి, గమనించాలి. ఇండియాలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు కదండి, జాబ్ ఆపర్చునిటీస్ లేవు కదా, అందుకని మా పిల్లల్ని అమెరికా పంపించేస్తాం. అమెరికా ఎట్లా పంపించారు అట్లనే తిరిగి వస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి? రావణ పరిపాలన కదా. ఆ రావణ పరిపాలనలో ఏం జరుగుతుందంటే అనేకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫారినర్స్కి వీసాస్, తర్వాత పర్మనెంట్ సిటిజన్షిప్, తర్వాత రెగ్యులర్ సిటిజన్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఇవేమి ఉండవు. ఫారినర్స్ అడిషనల్ ట్యాక్సెస్ పే చేయాలి, 10% హైక్ ఇన్ ట్యాక్సెస్ అంటాడు ఆ రావణుడు. ఇంకేమవుతుంది? రావాలిగా మూట ముల్లి సర్దుకుని, అట్లానే తరలి వస్తూ ఉన్నారుగా. అందుకని చెప్పి ఉన్నూరు కనతల్లి అన్నారుగా. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, భారతదేశంలో ఉన్నటువంటి నెమ్మది వేరే దేశాల్లో ఎక్కడ లేదు. పరిగెట్టి పాలు తాగే కంటే నిలిచి నీళ్ళు తాగడం మేలు కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మన దేశంలో కొరతలు లేవు అని నేను అన్నాను. ఆ కొరతలన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా మనం సరి చేసుకోవాలి. ఒక గొప్ప దైవజనుడు, ఒక పాస్టర్ గారు ఏమని చెప్తారంటే, పాదిరి అంటాం కదా, ఒక పాదిరి గారు ఏం చెప్తారంటే, ఒక గొప్ప అధికారంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ
చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఒక సామాన్యుడు, ఒక ఏ అధికారం లేనటువంటి వ్యక్తి తన ప్రార్థనా గదిలో మోకరించి యేసునామములో ప్రార్థన చేసినప్పుడు అతని వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి ఒక పాదిరి గారు చెప్పారు. పాదిరి అంటే ఫాదర్ అంటాం కదా. ఇప్పుడు మన ఇండియాలో విలేజెస్లో ఏమంటారంటే పాదిరి 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 అంటారు. పాదిరి అంటే ఫాదర్ అని అర్థం. అంటే వాళ్ళకి అంత ఇంగ్లీష్ రాదుగా, ఇండియా అంత లిటరేట్ సొసైటీ కాదుగా. పూర్వం ఫాదర్స్ అంటే అంత ప్రేమ, అంత గౌరవం అనమాట. పాదిరి గారు వచ్చారు, పాదిరి గారు వచ్చారు, పాదిరి గారు వచ్చారు. ఏమిటంటే ఆ ఫాదర్స్ అంత సాక్రిఫైస్ చేసి వివాహాన్ని సాక్రిఫైస్ చేసుకుని ఒంటిగా ఉండి ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు. వాళ్ళు లోన్లీగా ఉంటూ విలేజెస్, రూరల్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఎవాంజలైజ్ చేసి అక్కడ ఎడ్యుకేషన్ లేనటువంటి ప్రాంతాల్లో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత హాస్పిటల్స్ లేనటువంటి ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి, తర్వాత వాటర్ ఫెసిలిటీ లేనటువంటి ప్రాంతాల్లో చక్కగా వాటర్ ఫెసిలిటీస్ రావడానికి డ్యామ్స్ కట్టి, బ్రిడ్జెస్ కట్టి, ట్రైన్ ట్రాక్స్ వేసి ట్రాన్స్పోర్టేషన్ కొరకు చేసి, ఇవన్నీ చేయడం వల్ల పాదిరి గారు వచ్చారు, పాదిరి గారు వచ్చారు, పాదిరి గారు వచ్చారని ఆ చిన్న పిల్లల్ని, అనాథ పిల్లల్ని, విధవరాండ్రిని ఆర్థికమైనటువంటి సహాయం దయచేసి పాలపొడి దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, బ్యాగ్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ఇచ్చి అట్లా ఆదరించినటువంటి ఫాదర్స్ ఉన్నారు. అందువల్ల క్రిస్టియానిటీ ఇండియా దేశంలో ఎంతగానో అభివృద్ధి చెందింది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు చూస్తే ఏంటంటే ఆ చర్చ్ నామకే వస్తే ఉంటుంది. అదొక కట్టడం మాత్రమే, అదొక కాంక్రీట్ బిల్డింగ్ మాత్రమే, అదొక సున్నం కొట్టిన సమాధి మాత్రమే. అది అట్లా ఉంటుంది. ప్రక్కన భిక్షకులు అట్లనే ఉంటారు, అడుక్కునే వాళ్ళు అట్లనే ఉంటారు, శుచి శుభ్రం లేనటువంటి ఆ డస్ట్బిన్స్ అట్లనే ఉంటాయి. మాకెందుకు వచ్చింది ఇది? గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పని కదా. గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. గాడిద చేసే పని నేను ఎందుకు చేయాలి? ఒక వర్కర్ని పెట్టి 1000 రూపాయలు ఇచ్చి చెత్త అంతా క్లీన్ చేయించవచ్చుగా. అట్లా చేసేవారు పూర్వం ఫాదర్స్, అట్లా చేసేవారు. ఆ చర్చ్ ఉంది అంటే ఆ చర్చ్ ఏంటంటే ఒక విలేజ్ అంతటికి కూడా ఒక ఆశ్రయపురం అనమాట. ఆ విలేజ్లో ఎక్కడైనా నీటి కొరత ఉంటే ఆ చర్చిలో ఉన్నటువంటి పాదిరి గారు ఆ నీటి కొరతను సాల్వ్ చేసేవారు. ఆ విలేజ్లో ఎక్కడైనా స్కూల్ కొరత ఉందంటే స్కూల్ ఎస్టాబ్లిష్ చేసేవారు. చర్చ్ అంటే అది. వేర్ దేర్ ఇస్ డార్క్నెస్ ద లైట్ ఆఫ్ గాడ్ షుడ్ షైన్ ఫోర్త్ త్రూ ద చర్చ్. చర్చ్ అక్కడ ఉంటే ఇంకా అక్కడ చీకటి ఉండడానికి వీల్లేదు. చర్చ్ అక్కడ ఉంటే అక్కడ ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వసంతకాలం ఉండాలి. అది చర్చ్ అంటే. చర్చ్ అంటే ఏమిటి? సామాన్యమా? చర్చ్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము, సంఘము, యేసుక్రీస్తుకు ప్రతిబింబం. ఇవి సున్నం కొట్టిన సమాధులు కదా, నామకే వస్తే చర్చెస్, పడిపోయిన చర్చెస్, పాస్ట్ గ్లోరీ నుంచి డబ్బాలు కొట్టుకోవడమే. మేము ఒక సెంచరీ వాళ్ళ చర్చ్ అండి తెలుసా. అప్పట్లో మా చర్చి ఇన్ని ఏమిటది సర్వీసెస్ చేసేది, ఇంత మిషనరీ చేసేది, ఇంత గాస్పెల్ వర్క్ చేసేది, ఇన్ని క్రూసైడ్స్ చేసేది. ఇక్కడి నుంచి ఎక్కడో ఆంధ్రాకి వెళ్ళి, ఎక్కడో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి, ఎక్కడో నార్త్ ఇండియాకి వెళ్ళి మేము క్రూసైడ్స్ చేసేవాళ్ళం, సువార్త ప్రకటించేవాళ్ళం, అనేకులకి యేసు ప్రభు ప్రేమను ఇప్పుడేంటి? ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడుందండి టైము? ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కదా, ఆన్లైన్ కదా, అందరికీ గాస్పెల్ అంత ఉంది కదా, మనం వెళ్ళి చేయాలా ఏంటి? అట్లా ఉంది పరిస్థితి. అవి ఏంటంటే సున్నమ కొట్టిన పడిపోయినటువంటి జీవోత్సవములు, వాళ్ళకే వాళ్ళ భారం. ఇంక పక్క వాళ్ళకి ఏం చేస్తారు? చిరిగిపోయినటువంటి వస్త్రాలతో వచ్చే విశ్వాసికి, అయ్యా నీ పరిస్థితి ఏమిటి? నీకు ఉద్యోగం ఉందా? ఆకలితో ఉన్నావా? అడిగే ప్రసక్తే లేదు. ఆ పక్కన వాడు చచ్చిపోతున్నా పట్టించుకునే పరిస్థితే లేదు. ఇవి నేటి చర్చెస్ యొక్క భాగవతం. అవన్నీ మనకెందుకులేండి, ముందుకెళ్దాం. ఎక్కడున్నాం? విశ్రాంతి. చర్చ్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం. ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు. ఎక్కడైతే చర్చ్ ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్యం ఎరిగినటువంటి పాదరి గారు ఉంటారో అక్కడ కొరతకి స్థలం ఉండకూడదు, అక్కడ పేదరికానికి స్థలం ఉండకూడదు, అక్కడ అన్యాయానికి స్థలం ఉండకూడదు, అక్రమానికి చోటు ఉండకూడదు, నిరుద్యోగానికి చోటు ఉండకూడదు, పేదరికానికి చోటు ఉండకూడదు, కన్నీరికి చోటు ఉండకూడదు, అన్యాయానికి చోటు ఉండకూడదు. అది చర్చ్ అంటే. సంఘము యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువు. శారను పొలములో పూసిన పుష్పమా, అగాధలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా,
ప్రియ సంఘమా ప్రియ సంఘమా ఆనందభరితం నీ హృదయం నీ ప్రేమ పారమో ఆనందభరితం నీ హృదయం నీ ప్రేమ పారమో యేసునాథుడో నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా ఓ సంఘమా ప్రభు సంఘమా శారను పొలములో పూసిన పుష్పమా అగాధలో ఎలో దాగిన పద్మమా కొండలు దాటి లోయలు దాటి నేదు ప్రియుడు నిన్ను చేరగా కొండలు దాటి లోయలు దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా నీదు హృదయమునా నివసింపనీయుమా నీదు హృదయమునా నివసింపనీయుమా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా ప్రభు సంఘమా ఓ సంఘమా ప్రియ సంఘమా శారను పొలములో పూసిన పుష్పమా అగాధలో ఎలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు గుర్తించుమా ఓ సంఘమా గుర్తించుమా సంఘమా శారను పొలములో పూసిన పుష్పమా అగాధలో ఎలో దాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా పూర్వము సంఘములు ఆశ్రయపురములుగా ఉండేవి. ఎవరైనా కష్టంలో ఉన్నవారు, కడగండ్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆకలిలో ఉన్నవారు, వస్త్రహీనతలో ఉన్నవారు పాదిరి గారి దగ్గరికి వెళితే నిశ్చయముగా వారికి మేలు కలిగేది, సహాయం కలిగేది. ఆ ఫాదర్స్ ఎంత ప్రయాసపడ్డారు. విలియం కేరీ గారు, ఆయన పాదిరి కాకపోయినా మిషనరీ, ఎంత ప్రయాసపడి భారతదేశం వచ్చి ఎక్కడో ఇంగ్లాండ్ విడిచిపెట్టి వాళ్ళ సొంత దేశం విడిచిపెట్టి భారతదేశం వచ్చి కోల్కతాలో బైబిల్ గ్రంథాన్ని అనేకమైనటువంటి భాషల్లోకి అనువదించారు గొప్ప దైవజనులు. ఇప్పుడంటే మనకి ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ వచ్చేసాయి కదా. ట్రాన్స్లేషన్ మనకంత కష్టం కాదు. అయితే ఆ రోజుల్లో ఒక సెంచరీ పూర్వం ఒక బైబిల్ గ్రంథాన్ని అనువదించాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. భాష తెలియనటువంటి బెంగాలీ భాషలోకి ఎట్లా అనువదిస్తారు? భాష తెలియనటువంటి సంస్కృత భాషలోకి ఎట్లా అనువదిస్తారు? నాకు ఆ బెంగాలీ జనగణమన వందే మాత్రం పాడడమే కష్టం కదా. అట్లాంటిది మహానుభావుడు విలియం కేరీ గారు ఎట్లా విలియం కేరీ గారు యూకే నుంచి కదా. మిషనరీస్కి ఏమిటండి కొదవ, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ. మిషనరీస్కి చాలా డబ్బు వచ్చేస్తుంది తెలుసా. ఆ యూకే నుంచి వచ్చే ఫండ్స్ ఎన్నో, చాలా. ఆ యూకే నుంచి వచ్చే ఫండ్స్తో ఒక తాజ్మహలే కట్టచ్చు. నిజంగా వాస్తవ పరిస్థితులు తెలియనటువంటి వారు ఏమనుకుంటారంటే ఈ ఫాదర్స్కి, మిషనరీస్కి చాలా ఫండ్స్ వచ్చేస్తున్నాయి, అమెరికా ఏమో ఫండ్స్ ఇచ్చేస్తుంది, యూకే ఏమో ఫండ్స్ ఇచ్చేస్తుంది.
ఎక్కడుంది మనీ చెప్పండి? మనీ దేనికి ఉంది చెప్పండి? డ్రగ్స్కి మనీ ఉంది, ఇల్లీగల్ యాక్టివిటీస్కి మనీ ఉంది, టెర్రరిజానికి మనీ ఉన్నది, వెపనరీకి మనీ ఉన్నది, న్యూక్లియర్ మెటీరియల్ ప్రొలిఫరేషన్కి డబ్బు ఉంది. స్వార్థకి ఎవరైనా ఒక రూపాయి ఇస్తున్నారా? స్వార్థకి ఎవరైనా రూపాయి ఇస్తా ఉన్నారా? స్వార్థికులకి ఎవరైనా రూపాయి ఇస్తా ఉన్నారా చెప్పండి? విలియం కేరీ గారికండి అదేంటండి, ఆయనకి యూకే కదండి. రాజు తలుచుకుంటూ దెబ్బలకు కొదవేంటి, యూకే వాళ్ళు ఎంతో మిషనరీస్ని సపోర్ట్ చేస్తారు తెలుసా. అట్లాంటిది ఏమీ లేదు, అదంతా వాస్తవం కాదు. వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని ఒక దేవుని చేత ప్రేరేపింపబడి ఒక హృదయంలో ఒక భారం, దేవుడు ఆయన స్వార్థ జీవము కలుగజేసే, నిత్య జీవం కలుగజేసే ఆ వాక్యం నాకు ఇచ్చారు. ఆ వాక్యం ద్వారా నేను ఎంతో మేలు పొందుకున్నాను, ఒక మార్పు పొందుకున్నాను. చనిపోయిన మృతతుల్యమైనటువంటి స్థితిలో, దేవుడు లేనటువంటి స్థితిలో ఉన్న నాకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని స్వార్థ వలన నేను తెలుసుకున్నాను. ఆ సత్య స్వార్థ వలన పరలోక రాజ్యంలో ప్రవేశించే నిత్య జీవం నాకు కలిగింది. ఈ లోక శ్రమలు, పరలోకంలో దేవుడు నాకు ఇచ్చే ఆధిక్యతతో పోలిస్తే ఈ లోకంలో శ్రమలు ఏపాటివి. అందువల్ల నేను తెలుసుకున్నటువంటి సత్య స్వార్థ నా తోటి జనులు కూడా తెలుసుకోనాలి అని చెప్పి ఆ భారంతో వచ్చి పరిచర్య చేశారు. కానీ ఎక్కడో అమెరికాలో డబ్బిస్తే, ఎక్కడో యూకేలో డబ్బిస్తే చేసినటువంటి పరిచర్య కాదు. నిజంగా మనం విలియం కేరీ గారి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన భార్య పిచ్చిది. ఆ పిచ్చి ఆవిడని పెట్టుకొని ఆయన కలకత్తాలో ఎట్లా ఇంటిలో పోరంటే సామాన్యమైందా చెప్పండి? ఇంకా భార్యతో పోరంటే ఎడతెగని వర్షమే కదా. అట్లాంటి భార్యలు ఆ పిచ్చి విలియం కేరీ గారికి పిచ్చి పట్టినటువంటి భార్య ఉన్నటువంటి ఆ భార్యని అడిగితే విలియం కేరీ గారు ఎట్లా కష్టపడ్డారో చెప్తారు. అనుభవం కదా, అనుభవంతో చెప్తున్నాం. వాళ్ళు చావరు, మిగతా వాళ్ళని చంపేంత వరకు వాళ్ళు చావరు. అదొక ఏమిటంటే శాడిజం అనమాట, అదొక శాడిజం. అట్లాంటి శాడిస్ట్లు అయినటువంటి భార్యలను పెట్టుకున్నటువంటి పిచ్చి మోకను పెట్టుకుని పరిచయం చేసే పాస్టర్లు ఎంతమంది లేరు. ఇంకా వేరే స్త్రీలతో మాట్లాడకూడదు, చర్చికి వచ్చిన ఆడవాళ్ళతో అసలు మాట్లాడనేకూడదు, ఈవిడతోనే మాట్లాడాలి. పాస్టర్మ్మ గారు, ఈవిడ పాస్టర్మ్మ గారు కదా, ఇంక ఈవిడతోనే ఆ పాస్టర్ గారు మాట్లాడాలి. కానీ ఇంకా ఇతర స్త్రీలతో మాట్లాడితే ఆయన కలుషితం అయిపోతాడు. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. అది ఏమిటంటే అది ఒక సైకలాజికల్ డిజార్డర్ అనమాట. ఇట్లా సైకలాజికల్ డిజార్డర్ కలిగినటువంటి స్త్రీలను భార్యలుగా పెట్టుకుని పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు ఎంతమంది లేరు. అనుభవం కదా, అందుకని చెప్తున్నాను, అనుభవం కదా. చేతులు కాలినటువంటి వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. చేతులు కాలే ఆకులు పట్టుకోవడం ఎందుకు, వినొచ్చుగా. విలియం కేరీ గారి భార్య పిచ్చిదై ఉండగా ఆ పిచ్చి భార్యను పెట్టుకుని ఎన్నో కష్టాలు పడతా ఆ సువార్తను, ఆ బైబిల్ గ్రంథాన్ని భారతదేశంలో అనేక భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు తెలుగులోనికి బైబిల్ రాబట్టే కదా నేను తెలుగులో బైబిల్ చదివాను, లేకపోతే ఆ ఇంగ్లీష్ బైబిల్ నాకెక్కడ అర్థమవుతుంది. అంటే ఇంగ్లీషు ఇప్పుడు నేర్చుకున్నాం, చిన్నదనంలో ఇంగ్లీష్ మనకెక్కడ వచ్చు, మనకేమన్నా ఇంగ్లీషు నేటివ్ లాంగ్వేజా, మాతృభాష మనకి ఇంగ్లీష్ కాదుగా. ఆ తెలుగులో చదివితేనే ఆ తెలుగు అర్థమై చావదు, అది వేరే గ్రాంధికం. అట్లాంటి క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏమిటది లేమన్ చదువు రానటువంటి విద్య లేనటువంటి పామరుల చర్చిలో ఆ వాక్యం చెప్తుంటే అట్లా నేర్చుకున్నాను ఈ వాక్యం. ఎక్కడున్నాం? విశ్రాంతి, రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆల్ యూ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లేడెన్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నిజంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన తర్వాత నా ప్రాణానికి నెమ్మది కలిగింది. ఎంతో ప్రయాస, ఎంతో కష్టం, ఎంతో భారం, 30 సంవత్సరాల పరుగు తర్వాత ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు నా ప్రాణానికి దేవుడు విశ్రాంతి ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. పెళ్ళైన తర్వాత అంతా మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ప్యారడైజ్ లాస్ట్ అంటారు కదా, జరుగుతా. ఏం చేస్తాం, ప్రారంధం. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది? ఒలికిపోయే పాలు, ఆ ఒలికిపోయిన పాలు మళ్ళా తీసుకోగలమా? ఎందుకన్నా తాగడానికి పని చేస్తే ఒలికిపోయే, అంతే. అందుకని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఇట్లా లేదే. మనోహ చెప్పలేదా సంసోన్కి? మనోహ తల్లిదండ్రులు చెప్పలేదా? బైబిల్లో లేదే. మిడిమిడి జ్ఞానం ఎక్కడ అర్థమవుతుంది? బైబిల్లో ఉందో లేదో నీకు ఎట్లా తెలుస్తుంది? నీచుడా, చండాలుడా, దౌర్భాగ్యుడా, భ్రష్టుడా. ఇది బైబిల్లో లేదే. చండాలుడా. ఎవరి మీద ఎఫ్ఐఆర్లు పెడుతున్నావు? ఎవరి మీద అన్యాయమైనటువంటి నేరారోపణలు మోపుతున్నావు?
నీ అంతము ఫరో వలె ఉండును, నీ అంతరము ఇస్కరియోతు యూదా వలె ఉండును. బైబిల్లో లేదే. ఇవన్నీ బైబిల్లోవే, మనకి మార్గదర్శక సూత్రాలుగా ఉన్నాయన్నమాట. ఎక్కడున్నాం? విశ్రాంతి. అందువల్ల దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రెస్ట్ ఈస్ అవైటింగ్. పరలోకము, ఆ సియోను. ఇప్పుడు ఇజ్రాయేలే అంత నెమ్మది కలిగి సమాధానం కలిగినటువంటి దేశంగా ఉంటే ఇంక పరలోకం ఎంత విశ్రాంతి కలిగిన దేశంగా ఉంటుంది. పరలోకమో నా దేశమో, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడనో. ఉపకారం చేద్దామని మేలు చేస్తే, మేలు చేసినటువంటి వాళ్ళని కీడు చేస్తారని నిందలు చేస్తే, నిందలు పెడితే అది న్యాయమా? నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు. దానియేలు 3 రాజుల కాలంలో కౌన్సిలర్గా ఉన్నాడు. దానియేలుకి ఏమైనా నష్టమా నిందలు పెడితే? ఏమన్నాడు దానియేలు? బెల్తెషాజరు, నీ వెండి నీ దగ్గర పెట్టుకో. నువ్వు పోలీస్ ఆఫీసర్వా, నీ అధికారిని దగ్గర పెట్టుకో. నువ్వు కలెక్టర్వా, నీ అధికారిని దగ్గర పెట్టుకో. నీ బంగారం నీ వెండి దేవుని పరిచర్యకు ఉపయోగపడవు. నీ హృదయం దేవుని ఎదుటి సరిలేదు కనుక ఈ స్వార్థ పరిచర్యలో నీకు పాలు పంపులు లేవు. నీచుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా. దేవుని వాక్య గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళన్నీ నీ నెత్తి మీదకి వచ్చును గాక. నీ హృదయం దేవుని ఎదుటి సరిలేదు కనుక దేవుని స్వార్థ పరిచర్యలో నీకేమి కూడా పాలు పంపులు లేవు అని దేవుని సేవకులు చెప్తా ఉన్నారు. అట్లాగనే దానియేలు ఏమని చెప్తున్నాడంటే, నీ రాజ్యాధికారం నీ దగ్గర పెట్టుకో, నా మీద కాదు. నీ జులుము నా మీద కాదు, నీ అధికారం. నీచుడా, చండాలుడా, దేవుని హస్తమే రాసింది మెనే టేకే ఓ ఫారిసన్. నీ అధికారం దేవుడు తీసివేను, నేను సింహాసనం మీద నుంచి దేవుడు పడద్రోసి నేల మట్టి నాకించిన చండాలుడా అని బెల్తెషాజర్తో దానియేలు నిక్కచ్చిగా చెప్పాడు. దానియేలు చెప్పినట్లుగా అధికార భ్రష్టుడైపోయినాడు, పదవి భ్రష్టుడైపోయినాడు, దేశము ముక్కలైపోయినది. మాదేలకు పారసీకులకు ఇచ్చేయబడింది. ఎందుకని? దేవుని మాట వినొచ్చుగా, విశ్రాంతిగా ఉండొచ్చుగా. దేవుని వాక్యం విని వారికి జ్ఞానం దయచేసి, కీడు చేయ మనుష్యులకి బుద్ధి దయచేయనుగాక. ఆమెన్.